అందరికీ నమస్కారం. మరి పత్రి గారి సబ్జెక్ట్ మనం చెప్పే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏమిటి అంటే, లాక్డౌన్ పీరియడ్లో పత్రి గారి సుమారు 100 ఎపిసోడ్లు చెప్పారు, రోజు ఇడిచి రోజు. అవన్నీ నేను నోట్ చేశాను. నేను వాటిలో ఒక సందర్భంలో ఆయన చెప్పిన దాంట్లోంచే ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను అద్భుతమైన జ్ఞానం ఆయన ఇచ్చారు మనకి. అవన్నీ మళ్ళా మన్నం చేసుకోవాలి, మళ్ళా చెప్పుకోవాలి. వాళ్ళు జీవితం గొప్పగా మారిపోతుంది. ఊరికే వినేసి వదిలేయడం కాదు. అని చేత ఏమిటంటే, ఆయన ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆత్మజ్ఞాని కావాలనుకున్నవాడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద చెప్పడం జరిగింది. మరి నిజంగా ఆయన చెప్పినవన్నీ నేను చాలా డీప్గా దృష్టి పెట్టి ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి నేను కూడా ఎదగగలుగుతున్నాను. మొదట్లో నేను కూడా మీలాగా ఉండేవాడినే, అందరిలాగే ఉండేవాడిని. వ్యాపారం చేసుకుంటూ ప్రాపంచిక జీవితం జీవిస్తూ సంసారము సంపాదన ఇవన్నీ అనుకుంటూ అలా జీవించిన వాడినే. కానీ పత్రి గారి పరిచయం అయిన తర్వాత మరి అర్థం చేసుకున్నాను. నేను చెప్పినవన్నీ చేసుకుని దానికి అనుగుణంగా నేను జీవించడం మొదలెట్టాను. మరి అప్పుడు విపరీతమైన మార్పు నాలో వచ్చింది. ఎవరైనా సరే కొంచెం కాస్త ఆ దృష్టి పెట్టి ఆ రకంగా కనుక జీవిస్తే ఎవరైనా ఎదుగుతారు, అందులో సందేహం లేదు. మరి అద్భుతమైనటువంటి విషయాలు ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే, ఆ స్థాయికి మనం ఎదగాలి అంటే ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్పారు పత్రి గారు. అది నేను ఇప్పుడు చెప్తాను. నేను సహజంగా ఆయన ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని సమయాన్ని వృధా చెయ్యడు. ఆత్మజ్ఞాని సమయాన్ని వృధా చెయ్యడు. అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. చివరకు ఆత్మని పొందుతాడు. అంటే ఆత్మే నేనని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అంటే వాడి ప్రవర్తన అలా మారిపోతుంది. ఆత్మను పొందడం అంటే ఏదేదో అనుకుంటారు, ఏమి కాదు. మీరు ఎంత ఎక్కువగా ఆత్మ నేను అన్నట్టుగా జీవిస్తూ ఉంటారో మీరు ఆత్మను పొందుతున్నట్టే లెక్క. ఎంత ఎక్కువగా ఆత్మ నేను అన్నట్టుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఆత్మను పొందుతున్నట్టే లెక్క. అలా చెయ్యగా జీవించగా ఇంకా అన్ని పనులు అలాగే అయిపోతాయి. అంటే వాడు ఆత్మస్థితి పొందుతున్నాడని లెక్క. అంటే వాడు ఆత్మే నేను అన్నది అవగాహన చేసుకున్నట్టే. అహం బ్రహ్మాస్మి అన్న స్థాయి పొందేసినట్టే. వాడి పనులు, మాటలు, ఆలోచనలు, చేతలు ఏది చూసినా కూడా ఆత్మ నేనన్నట్టుగానే ఉంటాయి. ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీకెవరో అన్యాయం చేశారు, నష్టపరిచారు, బాధించారు, విమర్శించారు, తిట్టారు. ఇలా చేసినప్పుడు మనం ప్రతిస్పందిస్తాం. లేకపోతే మిమ్మల్ని అవమానించారు, ప్రతిస్పందిస్తాం. నిజంగా కూడా ఆత్మ నేను అన్న స్థాయికి మీరు ఎదిగినప్పుడు మీకు తెలుస్తుంది వాడు ఆత్మే కదా అని. నేను ఆత్మే, వాడు ఆత్మే. వాడు నేను ఒకటే. నేను తెలుసుకున్నాను, వాడు తెలుసుకోలేదు.
వాడు తెలుసుకోక ఆ రకంగా ప్రవర్తించాడు. అంచేత మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆడు ఎంత మీ పట్ల అనుచితంగా ప్రవర్తించినా మీరు ప్రతిస్పందించరు. పాపం తెలియక అలా ప్రవర్తిస్తున్నాడు అని వాడి మీద జాలి చూపిస్తారు, కానీ ప్రతిస్పందన ఉండదు. దీనికి ఉదాహరణ పత్రిక నుంచే తీసుకుందాం మనం. 2013 జనవరిలో TV9 వాడు చాలా ఘోరంగా పత్రికని అవమానించాడు. వాడు లేనివన్నీ కల్పించి చెప్పి ఆ వీడియోలో ఏ బిట్ అయితే అసహ్యకరంగా ఉన్నట్టుగా అనిపిస్తుందో దాని ముందుది వేయకుండా తర్వాతది వేయకుండా అంత మటుకే చూపిస్తూ ఇలాంటి వాడు అంతటి గొప్ప జ్ఞాన్ని అవమానించడానికి ప్రయత్నించాడు. సహజంగా ఇలాంటి వార్తలు ఒకసారి వేసి వదిలేస్తారు. అలా కాదు, రోజులో ఎన్నోసార్లు వేశాడు. ఎన్నో రోజులు కాదు, నెలల తరబడి వేశాడు. నిజంగా వాడు అంతలా చేస్తూ ఉంటే మన పిరమిడ్ మాస్టర్లు ఒక్కొక్కళ్ళు ఆవేశంతో ఊగిపోయారు. ఏంటి ఇలాంటి పని చేస్తున్నాడు, వీడి సంగతి ఏంటో తేల్చాలి. అందరూ కోపంగా పత్రిక దగ్గరికి వెళ్ళారు. ఎంతోమంది మాస్టర్లు వెళ్ళారు. మీరు అంటే చాలు, మేము వాడిని ఏం చేయాలో అన్నీ చేస్తామన్నారు. పత్రిక ఊరికే ప్రశాంతంగా ఏమన్నారంటే, నాయన వాడేదో తెలియక ఆ రకంగా చేశాడు, వాడేదో ఆవేశపడ్డాడని మనం ఎందుకు ఆవేశపడాలి, మీరేమీ కంగారు పడద్దు, మాట్లాడు కూరుకోండి అన్నాడు ఆయన. చేసుకొని ఎన్నాళ్ళు చేస్తాడో చేసుకొని నిశ్శబ్దం, మౌనం. మాట్లాడుతుంటే మళ్ళీ ఏదో ఒక మాట వస్తుందని మౌనంలో కూడా వెళ్ళిపోయారు ఆయన కొన్ని నెలలు. ఎన్నాళ్ళు విమర్శిస్తాడు, ఎన్నాళ్ళు చేస్తాడు, ఏం చేస్తాడు, అయిపోయింది. వజ్రం వజ్రమే, మట్టిలో కప్పబడిన వజ్రం వజ్రమే, నిప్పు నిప్పే. అది ఎక్కడ పడేసినా సరే దాని ప్రకాశం అలాగే ఉంటుంది. సూర్యుడు సూర్యుడే. ఎన్ని మబ్బులు, ఎన్ని నల్ల మేఘాలు కమ్మినా ఆ సూర్యకాంతిలో లోపం ఉండదు. ఆ మబ్బులు తొలగగానే ఆ కాంతి మళ్ళా యథావిధిగా ప్రకాశిస్తూనే ఉంటుంది. మరి ఆయన ప్రకాశం 10 కాదు, 100 కాదు, అప్పటికి ఇప్పటికీ 1000 రెట్లు విస్తరించింది. అలాంటి గొప్ప ఒక బ్రహ్మజ్ఞాన్ని, లోక కళ్యాణం కోసం భూమి మీదకి వచ్చినటువంటి ఒక బ్రహ్మజ్ఞాన్ని వాడేదో స్వార్థంతో అందరు స్వామీజీలా భావించి ఇలా చేస్తే వాడంతా వచ్చి వాళ్ళకి కోట్లు ఇస్తారనేటువంటి ఉద్దేశంతో బ్లాక్మెయిల్ చేయాలని చూశాడు. కానీ ఆయన ఏమి దాన్ని పట్టించుకోలే. చివరికి ఏమైందో మనకు తెలుసు. వాడు అరెస్ట్ అయ్యాడు, ఆ ఛానలే అమ్ముకోవాల్సి వచ్చింది, ఎన్నో కష్టాలు పడ్డాడు, జైల్లోకి వెళ్ళాడు, ఇన్ని రకాలటువంటి నష్టము, కష్టము, అవమానం అన్నిటికీ గురయ్యాడు. పత్రి గారికి ఏమైంది? ఇంకా గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు ఈయన. ఆయన ప్రకాశం ఇంకా పెరిగిపోయింది. ఒక సందర్భంగా అన్నారు అప్పుడు ఆయన, వాడు మటుకే ఎవరు, వాడు నేను ఒకటే కదా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. వాడు వేరవుతే మనం కక్ష కట్టాలి, పగబట్టాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, చేసిన దానికి ప్రతిగా ఇంకోటి ఏదో చేయాలి. కానీ వాడిని ఏం చేసినా నన్ను నేను చేసుకున్నట్టే అన్న స్థాయిలో ఉన్నారు ఆయన. అంత ఎదిగారు. మనము ఇంట్లో భర్త కానీ భార్య కానీ ఏమైనా అన్నా కూడా అరేరే వారికి ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, వారెవరో వాళ్ళకి అర్థం కావట్లేదు, నేనెంతో వాళ్ళు అంతే, వారు ఆత్మే నేను ఆత్మే,
వారు తెలియదు, నేను తెలుసుకున్నాను అన్న అవగాహన ఉంటే దానికి ప్రతిస్పందించాం, నవ్వుతూ కూర్చుంటాం. భార్య అన్నా సరే, ఎవడేమన్నా సరే. అలాగే మన పై అధికారి, ఉద్యోగం చేస్తూ ఉంటాం. పై అధికారి వాళ్ళకి ఏం తెలుసు, నాకు కిందోడు అనుకుంటాడు, అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా తన కింది వాళ్ళని బాధించాలనుకుంటాడు. అప్పుడు మనం ఇది గ్రహించాలి, ఈ మార్గంలోకి వచ్చిన వాడేం వేరు కాదు, నేనే కదా, అది వాడు తెలుసుకోలేకపోయాడు, అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు అని మనం కూడా నవ్వుకోవడమే. ఎవరేం చేసినా ప్రతిగా మన పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పుడు దానికి ప్రతిగా దానికి తగ్గ ఫలితం సృష్టి నుంచి వాడు పొందుతాడు. మనం ఎందుకు కంగారు పడ్డాం? మనమేమీ నష్టపోము. వాడు తిట్టాడు, విమర్శించాడు, లేకపోతే కొట్టాడు, మనమేమి నష్టపోం. అంతకంత అనుభవించి పశ్చాత్తాపడవలసినటువంటి పరిస్థితి వాడికి ఏర్పడుతుంది. ఇది గొప్ప మహానుభావుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, వాళ్ళ జీవితాల నుంచి మనం తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే జీవితంలో అంత లాభం పొందుతాం. మీరు బుద్ధుడు జీవితంలో చూసిన ఆయన అన్నగారి కొడుకు దేవదత్తుడు, వాడికి బుద్ధుడు అంటే అస్సలు పడదు. ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు, లేకపోతే రకరకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి చేశాడు బుద్ధుడిని. ఏం మాట్లాడేవాడు కాదు. బుద్ధుడు శిష్యులు అనేవారు. ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు పత్రిక దగ్గరికి వెళ్ళి ఎలా అన్నారో అప్పుడు బుద్ధుడి దగ్గరికి బుద్ధుని శిష్యులు వెళ్ళారు. ఏమండి మీరు అనండి, వాడి సంగతి మేము తేల్చుకుంటామని వారించేవాడు. దానికి ప్రతిచర్య ఏమీ చేసేవాడు కాదు బుద్ధుడు. ఓసారి ఆ దేవదత్తుడు పిచ్చెక్కిన ఏనుగుని బుద్ధుడు ఉండేటువంటి ఆశ్రమంలో వదిలాడు. అది ఆశ్రమంలో ఉన్న అన్ని పర్ణశాలలు నేలమట్టం చేసింది, చాలా బీభత్సం చేసింది. తిరిగి వచ్చి బుద్ధుడు కాళ్ళ దగ్గర కూర్చుంది. అప్పుడు మళ్ళా అన్నారు వాళ్ళు అందరూ వచ్చి, ఇప్పుడైనా మీరు స్పందిస్తారా, వాడి సంగతి తేలుస్తారా? అందరినీ చంపడానికి ప్రయత్నించాడు, మిమ్మల్ని కూడా చంపడానికి ప్రయత్నించాడు. ఆయన మహా బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని. ఎందుకు ఆయన రియాక్ట్ అవుతాడు, ప్రతిస్పందిస్తాడు, స్పందించడం. సింపుల్గా చెప్పాడు ఆయన. అందరినీ వారించి మీరేమీ కంగారు పడకండి, వాడికి ఏ జన్మలోనూ నేను అపకారం చేసి ఉంటాను, అందుచేత వాడు నా పట్ల అలా ప్రవర్తిస్తున్నాడు, దానికోసం ఇప్పుడు నేను ఇంకో రకంగా వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటే నా ఖాతాలో కొత్త కర్మ మళ్ళా జమ అయిపోతుంది. ఎందుకు నేను కర్మ పెంచుకోవాలి అని చెప్పడమే కాదు, ఇంకా ఏం చెప్పాడంటే, ఈ ఏనుగుకి నేను ఎప్పుడో ఉపకారం చేసి ఉంటాను ఏ జన్మలోనో, అంచేత అది ఏమీ చేయకుండా నా దగ్గర కూర్చుంది, ఇప్పుడు ఎందుకు దీనికి ఆవేశపడ్డాం అని బుద్ధుడు చెప్పడం జరిగింది. కాస్త ఆలోచించండి. ఆత్మజ్ఞానం పొందిన వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూసుకోవాలి. ఈ సన్నివేశాలు, ఈ సందర్భాలు, ఈ ఉదాహరణలు ఇవన్నీ ఊరికే వినడానికి కాదు, దాంట్లోంచి అర్థం చేసుకోవాలి. వెంటనే మనం ఆచరించలేకపోవచ్చు. మనం జ్ఞానం సంపాదించుకునే కొద్దీ మన ప్రవర్తన అలా మారిందా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. మీ ప్రవర్తన ఆ రకంగా మారుతూ ఉంటే మీరు ఆత్మజ్ఞానం పొందుతున్నట్టే లెక్క. మీ ప్రవర్తన అలా లేకపోతే ఇంకా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. దానికోసమే ఈ సంఘటనలన్నీ పత్రిక మనకి చెప్తారు. ఏమని చెప్తారంటే, 3 పూట్ల తింటే రోగి, 2 పూట్ల తింటే భోగి, 1 పూట తింటే యోగి అని చెప్తూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, ఓహో మనం 1 పూట తింటే యోగి అయిపోవచ్చు అనమాట అని 1 పూటే తింటారు. గుర్తుపెట్టుకోండి, 1 పూట తింటే కనుక మీరు
యోగి కాకుండా ఒక పూట తింటే కనుక యోగి ఎవరు? రోగి అవుతారు. ఉన్న శక్తి కోల్పోయి ఎందుకు పనికి రాకుండా పోతారు. ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఏంటంటే, మీరు యోగి అవుతే కనుక ఒక్క పూటే తింటారు. అంటే మీకు తెలియకుండానే మీరు యోగి అవుతూ ఉంటే మీ ఆహారం, మీరు తీసుకునే ఆహారం శాతం తగ్గిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే. అలా అంతకుముందు మరి ఒక పూట తీసుకునే ఆహారం ఆ రోజులో 3 సార్లు తీసుకోవచ్చు, 4 సార్లు తీసుకోవచ్చు. 3-4 సార్లు మీరు తీసుకుంటున్నా మొత్తం మీద అంతకుముందు ఒక పూట తీసుకున్నది ఎంత ఉంటుందో ఇప్పుడు తీసుకునేది కూడా అంతే ఉంటుంది. ఇంకా కూడా తగ్గితే తగ్గచ్చు కూడా. అంతకుముందు అంతా తీసుకున్నాం, ఇప్పుడు ఇంతే తీసుకుంటాం. అది అంటే యోగి అయినవాడు ఒక పూటే తింటాడు, అంతకన్నా అవసరం లేదు వాడికి. కారణం ఏంటంటే వాడు నిరంతర ధ్యాన సాధన చేస్తాడు, ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. అపారమైనటువంటి ఆ ప్రాణశక్తిని తీసుకుంటూ ఉంటాడు. కావలసిన శక్తి వాడు ప్రకృతి నుంచే పొందుతూ ఉంటే ఇంకా ఆహారం ద్వారా తీసుకోవాల్సిన పనేంటి? మనం ఏమనుకుంటామంటే ఆహారం తీసుకుంటేనే మనకు శక్తి ఉంటుంది, పని చేయగలుగుతాం అనుకుంటారు. ఆహారం ద్వారా మీరు గుర్తెట్టుకోండి, అంత ఆహారం తీసుకుంటే అందులో ఉండేది ఇంతే శక్తి. ఇంత శక్తి కోసం అంత ఆహారం తీసుకుంటాం. ఈ మిగతాదంతా కూడా ఇంత శక్తిని తీసుకుని ఈ మిగతాదంతా మనం ఏం చేస్తామంటే కాలకృత్యాల రూపంలో విసర్జిస్తూ ఉంటాం రోజు. అది ఆహారం తీసుకునే వాళ్ళు చేసేది ఏంటి అంటే అది. ఆ ఎంత శక్తి కోసం అంత ఆహారం తీసుకుంటారు. ఒక రకంగా చెరుకు రసాన్ని పీల్చుకుని పిప్పిని బయటకు వదిలేసినట్టు. కానీ మీరు ధ్యానం చేసి ఆ విశ్వశక్తిని మీరు తీసుకుంటే కనుక, అసలు శక్తిని మీరు తీసుకుంటే కనుక పిప్పి ఉండదు అక్కడ. సారాన్ని తీసుకున్నారు మీరు. ఆహారం ద్వారా శక్తిని తీసుకుంటాం, కానీ ధ్యానం ద్వారా సారాన్నే మనం తీసుకుంటాం. అంచేత పిప్పు ఉండదు. అందుకే మీరు చూడండి, ఋషులు, మహర్షులు, యోగులు, బాలయోగులు ఇలాంటి వాళ్ళంతా రోజుల తరబడి, గంటల తరబడి ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళకి యూరిన్ కానీ, పాస్ కానీ, ఒంటేలు కానీ, రెండేళ్ళు కానీ ఏమి ఉండదు. మనకు ఆశ్చర్యం వేస్తుంది వాటికి వెళ్ళకుండా ఎలా ఉంటారని. దాని ముఖ్య కారణం ఏమిటి అంటే అయినా పుష్టిగా ఉంటారు. వీళ్ళు ఏదో తీసుకోకపోతే అంత పుష్టిగా ఎలా ఉంటారనుకుంటారు. ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏ రాత్రో తినేస్తూ ఉంటారనుకుంటారు. ఏమి కాదు. వారికి కావాల్సిన శక్తిని ఆ ధ్యాన సాధన ద్వారా వాళ్ళు పొందుతారు. ముమ్మిడివరం బాలయోగి చాలా పుష్టిగా కనపడతాడు. అందరూ అనుకుంటారు ఆహారం లేకపోతే చిక్కుపోవాలి కదా అని. ఏమి కాదు. అలా నిరంతర ధ్యాన సాధనలో అపారమైన శక్తి ఉండడం వల్ల వాళ్ళేమీ క్షీణించిపోరు. అంచేత ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, పత్రి గారు ఈ విషయం చెప్పడం జరిగింది. 3 పూట్ల తినేవాడు రోగి, 2 పూట్ల తినేవాడు భోగి, ఒక్క పూట తినేవాడే యోగి అని. దాని అర్థం యోగి అయినవాడు. అలాగే ఇప్పుడు మనం కూడా ఆత్మజ్ఞాని అయ్యే కొద్దీ మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, సహజమైపోతుంది. అది ఆ రకంగా జీవించడం అన్నది ఏ సందర్భంలో, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ టైంలో అయినా సరే మన ప్రవర్తన అలాగే ఉంటుంది. సహజంగా మనం ఏం చేస్తామంటే ఇలాంటివి తెలుసుకున్నప్పుడు రాసుకుంటాం, లేకపోతే గుర్తుంచుకుంటాం. అది గుర్తున్నప్పుడు అలాగే ప్రవర్తిస్తాం, గుర్తు లేకపోతే విరుద్ధంగా ప్రవర్తిస్తాం. అది మనకి గుర్తు లేకపోతే విరుద్ధంగానే ప్రవర్తిస్తాం. ఎందుకు అంటే మనము విన్నది, చదివింది మర్చిపోయాం. కానీ సహజ స్థితిలో ఉన్నవాడు, ఆ స్థితిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞాని
మర్చిపోవడం ఏమి ఉండదు, సహజంగా ఉంటుంది వాడి ప్రవర్తన. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, అర్ధరాత్రి లెగ్గొట్టినా సరే వాడి ప్రవర్తన అలాగే ఉంటుంది. అంచేత సహజత్వం, ప్రయత్నించడం కాదు. ప్రయత్నం వేరు, సహజత్వం వేరు. ప్రయత్నం వల్ల కొంత తగ్గించుకుంటాం, సహజత్వం వల్ల పూర్తిగా తగ్గిపోయినట్టే లెక్క. ఆ సహజ స్థితికి రావాలి అంటే మనలో ఆత్మజ్ఞానం పెరుగుతున్నట్టే లెక్క. ఏ విషయంలోనైనా, ఎప్పుడైనా, ఏ సందర్భంలోనైనా మీరు అలా ప్రవర్తించగలుగుతూ ఉంటే మీలో ఆత్మజ్ఞానం పెరిగినట్టే లెక్క. మనం గొప్పవాళ్ళ యొక్క జీవితాలు తీసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. చూడండి, జీసస్ క్రైస్ట్, ఆయన సిలువేశారు. సిలువేయడం అంటే మామూలా? సిలువ మీద మేకులు గుద్ది కొట్టారు. మనకు ఒక సూది గుచ్చితేనే విలవిల్లాడిపోతామే, అలాంటిది ఆయన ఒంటి మీద మేకులు దిగ్గొట్టారు అంటే అది ఎంత బాధాకరం ఒక్కసారి చూడండి. అలాంటి సందర్భాల్లో కూడా ఆయన ఏమి, అదే మనం లాంటి వాళ్ళు, ఇంకోళ్ళు ఎవరైనా అవుతాయి, లేకపోతే కొన్ని శక్తులు ఉన్న వాళ్ళు అవుతాయి, ఆ స్థాయికి ఎదగని వాళ్ళు, శక్తులు సంపాదించి ఆ స్థాయికి ఎదగని వాళ్ళు శపిస్తారు. వీళ్ళ శక్తితో, వీళ్ళకున్న పవర్తో వాళ్ళకి శాపం ఇస్తారు. నువ్వు రాయి అయిపో, నువ్వు శిల అయిపో, నువ్వు జంతువు అయిపో, నువ్వు కుక్కవైపో, ఇలా శపిస్తారు. ఈ సినిమాలో చూస్తున్నాం మనం కొంతమంది ఋషులు. ఇది శక్తులు సంపాదించిన, సిద్ధులు సంపాదించుకున్న ఋషుల కంటే యోగులు, ఓ జీసస్, పత్రిజీ, బుద్ధుడు, ఇలాంటి వాడు చాలా హయ్యెస్ట్ స్థాయికి ఎదిగిన వాళ్ళు. ఇది ఎలా తెలుస్తుంది ఈయన ఏ స్థాయిలో ఉన్నాడు అన్నది? వాళ్ళ ప్రవర్తన బట్టి మనం తెలుసుకోగలగాలి. అలా జీసస్ కూడా ఏం చేశాడంటే తండ్రిని ప్రార్థించాడు. ఆయన తండ్రిని ఏమని? తండ్రి, వీరు తెలియక అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని క్షమించు అని చెప్పి ఆయన చెప్పాడు, ప్రార్థించాడు. ఎంత గొప్ప స్థాయి చెప్పండి అది! యోగ స్థితి అంటే అది. హింసించేవాడిని క్షమించడం ఎంత హై లెవెల్ చెప్పండి. తను అంత దారుణంగా హింసిస్తూ ఉంటే వాడిని క్షమించగలగడం, దీన్నే అంటారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమంటారు. సరే, నీకంత సరదాగా ఉంటే కొట్టుకో, నీకంత కోపం ఉంటే. అదే గొప్ప యోగ స్థితి, గొప్ప ఆత్మజ్ఞానం పొందిన స్థితి. ఎంత గొప్ప స్థితి అండి, ఆ సమస్య కాదు. అలాగా ఎవరి జీవితాలు మనం తీసుకున్నా వారి జీవితాల్లో ఇవి మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ బుద్ధుడని, జీసస్ అని, కృష్ణుడని, పత్రిజీ అని, వీళ్ళు యోగులు కాదు, యోగీశ్వరులు, మామూలు జ్ఞానులు కాదు, బ్రహ్మజ్ఞానులు. మీకు విశ్వామిత్రుడి కథ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఆయన కూడా జ్ఞాని కావడానికి, బ్రహ్మజ్ఞాని కావడానికి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అపారమైన శక్తి వచ్చింది. మనం ఏదో 1 గంట చెప్తేనే బోడు శక్తి వచ్చేసిందని, ఇంకా కొంతమంది అబ్బో ఎక్కువైపోయిందండి, తల అంతా బరువు ఎక్కిపోతుంది, నేను కూర్చోలేకపోతున్నాను, మానేశానండి అంట. మరి వీళ్ళు గంటకే ఆ శక్తి ఇలా అయిపోతే, తల అంతా అయిపోతే, మరి 40 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి, ధ్యానం చేసినటువంటి ముమ్ములవరం బాలయోగి తల పగిలిపోవాలి అసలు, ఆటం బాంబులా. ఎక్కడ పగిలిపోయింది? వీళ్ళు ఓవర్ యాక్షన్ కాకపోతే మనకి, వీళ్ళు చేసిందేమో చిన్నది, వీళ్ళకంట బాగా బరువు ఎక్కిపోయిందంట. ఆ ఎనర్జీ పాస్ అయిపోతుంటే ఎంత ఓవర్ యాక్షన్ మాట్లాడతారు వీళ్ళు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడు ఏమైపోవాలి? తల కాదు, ఒళ్ళంతా పగిలిపోవాలి.
తట్టుకోలేకపోతున్నారంటే ఎనర్జీతో బరువు ఎక్కిపోవడం కాదు, వాళ్ళ జబ్బు బయటడింది అంతే. ఎనర్జీ వచ్చింది తెలీదు, పోయింది తెలీదు. అనిపిస్తే అనిపించి ఉండొచ్చు, అంతేగాని అంత పగిలిపోవడమా? అటువంటి విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు చేసి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి శక్తి సంపాదించాడు. అంత శక్తి సంపన్నుడయ్యాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే, మరి వీడికి బ్రహ్మర్షి కావాలనే కదా ఇన్ని సంవత్సరాలు చేశాడు, ఇంత శక్తి సంపాదించాడు. వీడు ఆ అర్హత సంపాదించాడా లేదా అని నిర్ణయించడానికి ఓ పరీక్ష పెట్టాడు. మేనకను పంపించాడు. మేనకను పంపిస్తే ఆ మేనక యొక్క సౌందర్యానికి వాడు ముగ్ధుడైపోయాడు. తాను ఒక గొప్ప జ్ఞాని, ఓ బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, నేను బ్రహ్మర్షి కావాలి, నాకు ఇవన్నీ ప్రాపంచిక వ్యామోహాలు నాకెందుకు అని ఆవిడ మీద వ్యామోహం పెంచుకోకపోతే ఆయన అర్హత సంపాదించినట్టే. కానీ ఆవిడ సౌందర్యానికి మామూలు వాళ్ళని పంపితే వీడు లెక్క చేయడు. అందుకే దేవలోకాల్లోంచి అప్సరసల్లో ఒకళ్ళైనటువంటి ఆ మేనకనే పంపించాడు ఆయన. అంత సౌందర్య రాశి ఆవిడ. చూస్తే వశుడైపోయాడు విశ్వామిత్రుడు. ఆవిడ సౌందర్యానికి ఇంత తపస్సంపన్నుడైన 1000 సంవత్సరాలు తపస్సు చేసి శక్తి సంపాదించిన ఆ విశ్వామిత్రుడు వశుడైపోయాడు, దాసోహం అయిపోయాడు ఆవిడ అందానికి. అడిగాడు ఆవిడ్ని, ఆవిడ వదలలేకపోయాడు. అంటే కామానికి పరీక్ష పెట్టాడు ఇంద్రుడు. కాంత వలలో పడతాడా లేదా? అప్పుడు మేనకతో అన్నాడు, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అని. అప్పుడు ఆవిడ అంది, తప్పకుండా చేసుకుంటాను, కానీ ఓ షరత్ అంది. ఏమిటి అన్నాడు. నువ్వు నా కోరికని ఎప్పుడు కాదంటే నేను అప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అన్నాడు. ఓ సదంతా నీ కోరికలు తీర్చడం పెద్ద నాకేం కష్టం కాదు, ఇంత శక్తి సంపాదించాను, సృష్టికి ప్రసృష్టి చేయగలిగినటువంటి స్థాయిలో నేను ఉన్నాను, నీ కోరికలు నేనెందుకు తీర్చలేను, సరే అన్నాడు. ఇద్దరూ కాపురం చేస్తున్నారు వివాహం చేసుకుని. రోజు విచిత్రమైన కోరిక కోరేది. మామిడి పళ్ళు లేని టైంలో మామిడి పళ్ళు అడిగేది. చూస్తే ఎక్కడ ఉండేకో మామిడి పళ్ళు దొరకట్లా, మామిడి పళ్ళు సీజన్ కాదు అని వీడు అంటే మటుకు వెంటనే ఆవిడేం చేస్తుందంటే వీడిని వదిలేసి వెళ్ళిపోద్ది. అందుకని ఏం చేశాడు, తన శక్తిని కొంత ఖర్చు పెట్టి 1000 సంవత్సరాల శక్తి ఉంది కదా, అక్కడే ఒక మామిడి తోటని సృష్టించాడు. ఆవిడ కోరిక తీర్చాడు. మళ్ళా ఏమనేదంటే, మనము ఇద్దరం కలిసి ఆకాశంలో విహరిద్దామనేది. అదెంత పని అనేవాడు. మరి తన శక్తి మళ్ళా కొంత ఖర్చు పెట్టి ఆవిడ నడుము మీద చెయ్యేసి అలా చెయ్యి పైకెత్తి అలా తిరిగి వచ్చేవాడు మొత్తం అంతా. మళ్ళీ ఏమనేదంటే, ఇంకో రోజు నాకు మల్లెపూలు పెట్టుకోవాలని అనేది. అది మల్లెపూలు సీజన్ కాదు, మల్లెపూలు ఇప్పుడు ఉండవు, ఆ సీజన్ వచ్చాక ఇస్తాను, నీ కోరిక తీరుస్తానంటే వెంటనే వెళ్ళిపోతుంది. అందుకని మళ్ళీ మల్లెపూలు కొంత శక్తి ఖర్చు పెట్టి మల్లెపూలు సృష్టించాడు. ఇలాగా ప్రతిరోజు నాకు ఒక మానస సరోవరం కావాలి ఇక్కడ అనేది, నేను రోజు స్నానం చేయాలి, దాన్ని సృష్టించాడు శక్తి ఖర్చు పెట్టి. ఇలాగ రోజు ఒక విచిత్రమైన కోరిక కోరేది. ఈయనేం చేసేవాడంటే, ఏ కోరిక తీర్చకపోతే అప్పుడు వెంటనే ఈయన వదిలేస్తుందని చెప్పి తన శక్తి అంతా ఖర్చు పెట్టి ఈ కోరిక తీర్చేవాడు. మళ్ళా ఒకసారి అడిగింది ఆవిడ,
మళ్ళా మనం ఆకాశ విహారం చేద్దామండి. ఓ సదంత పని అన్నాడు. ఆవిడ నడు మీద చెయ్యేశాడు. ఈ చెయ్యి పైకెత్తాడు. ఇలా పైకి లేవబోయాడు. లేకపోతుంటే లేవలేకపోతున్నాడు. ఆవిడ లెగుస్తుంది కానీ దేవకాంత, వీడు లేవలేకపోతున్నాడు. ఆడికి అర్థమైంది, నా శక్తి అంతా అయిపోయిందని. మేనకతో చెప్పాడు, మేనక, నా శక్తి అంతా ఖర్చు అయిపోయింది, నేను పైకి లేవలేకపోతున్నా అన్నాడు. ఆవిడ ఇంకేమి వెనక ముందు చూడాల. నీకు మొదట్లోనే చెప్పాను, నా కోరిక నువ్వు ఎప్పుడు కాదంటే నిన్ను వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోతానని వెంటనే వదిలేసి వెళ్ళిపోయాను. ఎంతో బాధపడ్డాడు ఆ వ్యామోహంలో పడి. బ్రహ్మర్షి అయినవాడు, ఆ స్థాయికి ఎదిగినవాడు చిన్న వ్యామోహం వల్ల, కోరిక వల్ల శక్తి అంతా కోల్పోయాడు. మామూలు మనిషి అయిపోయాడు. ఇదే నేను చెప్తూ ఉంటాను అందరికీ. సంకల్పము అంటే కోరిక. సంకల్పాలు పెట్టుకుని ధ్యానం చేయొద్దు అంటాను. మీరు సంపాదించే శక్తే చాలా తక్కువ. లింగులింగమంటూ చేసే కొంత ధ్యానం, ఏదో మొత్తం మీద ధ్యానం చేసి కొంత శక్తి సంపాదించారని అనుకుందాం. ఏదో ఒక కోరిక, ఇంట్లో ఉండే సమస్య, లేకపోతే ఎన్నో ఉంటాయి కదా ఇంట్లో. ఓ కష్టమో, ఓ బాధో, ఆ రోగం తగ్గాలనో, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలనో, మా అబ్బాయికి ఉద్యోగం రావాలనో, మా అమ్మకి రోగం తగ్గాలనో, వీళ్ళకి కూడా కాదు, ఆవిడకి కూడా కాదు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం, ఇంకెవడైనా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బాధపడేవాళ్ళు వచ్చి నా బాధ ఎలా ఉంది అంటే ఏదో పెద్ద జాలి పడిపోయి వీళ్ళు సంకల్పం పెట్టి ధ్యానం చేస్తే వీళ్ళు ఏమైనా శక్తి సంపాదించి ఉంటే, అవతల వాడి కోరిక తగ్గ శక్తి వీళ్ళ దగ్గర ఉంటే ఏమవుతుంది? ఆ శక్తి అంతా ఖర్చు అయిపోతుంది, ఆ కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరుతుంది. వీళ్ళు ఉబ్బిపోతారు, నేను అనుకున్నది అయ్యింది అని. రైటే, అనుకున్నది అయింది, కానీ ఇన్ని నెలల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి తాను సంపాదించిన శక్తి కోల్పోయానే అన్న విషయం వాళ్ళకి తెలీదు. ఆ మాస్టరు మంచి సలహా ఇచ్చాడు, నా కష్టంలోంచి నేను బయటపడ్డాను అని సంబరపడతాడు. కానీ ఇన్ని సంవత్సరాలు కష్టపడిన శక్తి అంతా కోల్పోయాను అన్న సంగతి వీడికి అర్థం కాదు. వీడు ఏమనుకుంటాడంటే అందరికీ చెప్తాడు, నేను సంకల్పం పెట్టి ధ్యానం చేశాను, నా కోరిక నెరవేరింది అంటాడు. ఆ కష్టంలోంచి బయటపడ్డాను, ఈ కష్టంలోంచి బయటపడ్డాను అంటాడు. వీడు మళ్ళా ఇంకో కష్టం వస్తుంది. ఎన్నో కర్మలు చేసి వచ్చాడు, ఒక్క కష్టమేనా? ఎన్నో సమస్యలు ఉంటాయి. మళ్ళా తట్టుకోలేక మళ్ళా సంకల్పం పెట్టి కూర్చుంటాడు. ఈసారి అవ్వదే. ఇంతకుముందు ఎందుకు అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లా? ఇంతకుముందు ఎందుకు అయ్యింది అంటే వాడి దగ్గర శక్తి ఉంది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే శక్తి లేదు. అందుకే మీరు చూడండి, ఈ సంకల్పాలు పెట్టి కూర్చోబెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు మనోళ్ళు కొంతమంది. చేస్తే అయిపోయాక వీళ్ళు అనుకున్నది కొంతమందికి నెరవేరుతుంది. అందులో ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఒక 300 మంది చేత చేయిస్తే ఇద్దరు ముగ్గురు మీ అనుభవాలు చెప్పండి అంటే లేచి వచ్చి చెప్తారు, నాకు ఈ సమస్య ఉండేది, ఇలా కూర్చున్నాక ఆ సమస్య ఇప్పుడు తీరిపోయింది, ఆ రోగం ఉండేది, రోగం తగ్గిపోయింది అంటారు. అలా ఇద్దరు ముగ్గురే చెప్తారు, అందరూ చెప్పరు. అప్పుడు మాస్టర్ అంటాడు, చూసారా నేను చెప్పాను ఇలా చేయమని, అది పరిష్కారమైంది అంటాడు. అది చెప్తాడు. కానీ వాళ్ళు ఎంతో శక్తిని సంపాదించి ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ అదంతా కోల్పోయడం సంగతి వాడికి తెలీదు. ఆ మాస్టర్కే తెలీదు, వీళ్ళకి తెలీదు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏమిటి అర్థమవుతుందంటే, మరి
300 మందిలో ముగ్గురికే తగ్గింది, 297 మందికి ఎందుకు తగ్గలేదు అన్న ప్రశ్న ఎవ్వరూ వేసుకోరు అక్కడ. ఎందుకు ఈయన తగ్గించలేకపోయాడు? ఈ మాస్టర్ గొప్పవాడవుతే మాస్టర్ సలహా వల్ల అక్కడ తగ్గల. వాడు అంతకుముందు సాధన చేసి సంపాదించుకున్న శక్తి ఖర్చు పెట్టుకోవడం వల్ల తగ్గింది అంతే. మిగతా వాళ్ళకి ఎందుకు తగ్గలేదు అంటే వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ కోరిక తగ్గ శక్తి లేదు కాబట్టి. ఈ మాస్టర్ ఏమనుకుంటా అంటే వాళ్ళకి ఏదో మేలు ఉపకారం చేశా అనుకుంటాడు. వాళ్ళకి అపారమైన నష్టం కలిగించాడు ఆ మాస్టర్, రాంగ్ డైరెక్షన్ ఇచ్చి. ఆడి శక్తి అంతా కోల్పోయేటట్టు చేశాడు, సామాన్యుడిగా చేశాడు, శక్తి లేనివాడిగా చేశాడు. ఒకరికి నష్టం కలిగించడం అది గొప్పతనం ఏముంది? అదే పత్రి గారికి ఎవరైనా అయితే గొప్ప జ్ఞానులు అవుతే ఏమంటారంటే, ఏమీ అక్కర్లేదమ్మా, కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు, సహనం చూపించు అంటారు. అంటే అంత డీటెయిల్గా లోపలికి వెళ్ళి చెప్పరు. నేను చెప్తూ ఉంటాను. నేను ఏ కష్టమైనా సరే మనం చేసిన కర్మ వల్ల వచ్చింది. ఆ కర్మ ఎప్పుడు పోతుంది? అనుభవిస్తే పోతుంది. సరే, కొన్నాళ్ళు అనుభవించావు, ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు, కర్మ అయిపోతుంది, నువ్వు కష్టం నుంచి బయటపడతావు. దానికి సంకల్పం పెట్టడం ఎందుకు? నీ శక్తి అంతా కోల్పోవడం ఎందుకు? ఇంత నష్టపోవడం ఎందుకు? మళ్ళీ ఇంకా కొంతమంది అంటారు ఈ విషయంలో, పోతే పోయిందిలేండి, నా కోరిక తీరింది కదా, నా సమస్య పోయింది కదా, నా రోగం పోయింది కదా అంటారు. ఎందుకు అంటారు అంటే శక్తి యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియకపోవడం వల్ల. శక్తి పెరుగుతూ ఉంటే జరిగే లాభాలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల. ఆ శక్తి యొక్క వెలుగు తెలుసుకుంటే వేసమెత్తు శక్తి కూడా ఎవడు నష్టపోవడానికి ఇష్టపడ్డం. అది లభించడమే చాలా కష్టం. నష్టపోరు వేసమెత్తు శక్తి కూడా. ఇంకేతంటే గుర్తుపెట్టుకోండి, శక్తి పెరిగే కొద్దీ గుణం మారుతుంది. గుణం మారే కొద్దీ మీ బుద్ధి వికసిస్తుంది. మీ శక్తి ఇంకా పెరుగుతూ ఉంటే, మీరు ఇంకా చేస్తూ ఉంటే, మీ శక్తి ఇంకా పెరుగుతూ ఉంటే మెల్లిమెల్లిగా మీలో జ్ఞానం ఉదయిస్తుంది. మీరు ఇంకా శక్తి పెంచుకుంటూ ఉంటే, సాధన తీవ్రంగా చేస్తూ ఉంటే, ఈ భీమవరం క్లాసు లాంటి క్లాసుల్లో మీరు బాగా అటెండ్ అయ్యి సాధన బాగా తీవ్రంగా చేయగలిగేటువంటి స్థాయి సంపాదిస్తే ఈ జ్ఞానము అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది. అటువంటి జ్ఞానాగ్నిలో మీ మొత్తం కర్మలు దగ్ధమైపోతాయి. ఇప్పుడు మీ మొదట్లోనే మీ శక్తి కోసం, మీ శక్తిని ఒక కర్మ కోసం ఖర్చు పెట్టారే, మీ ఖాతాలో కొన్నన్ని కర్మలు ఉన్నాయే, ఇవన్నీ ఎక్కడ పోతాయి? అవి మళ్ళా మీద పడవా, రావా? ఈ సంగతి తెలియదే ఎవరికి. ఒక కర్మతోటి తృప్తి పడిపోతేలా? కొన్నన్ని కర్మలు చేసి వచ్చాం, ఎన్ని జన్మల్లోంచి మన ఖాతాలో ఎన్ని ఉన్నాయి? అన్నీ ఈ శక్తి పెంచుకుంటే 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 బుద్ధి వికసించి మెల్లిమెల్లిగా జ్ఞానం ఉదయించి, ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లవ చేసుకుంటే అంతటి జ్ఞానాగ్నిలో మొత్తం మీ కర్మలు అన్నీ దగ్ధమైపోతాయి. శ్రీకృష్ణుడు వారు చెప్పలా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని.
మీరు ఇప్పుడు అనుభవించేది అక్కడ ఉన్న కొండలో కొన్ని తెచ్చుకున్నారు మీ ఖాతాలో. కొండ ఇంకా అలాగే ఉంది అక్కడ, దాన్నే సంచితం అంటారు, సంచిత కర్మలు అంటారు. ఆ సంచిత కర్మలు ఎన్నున్నాయి? కొండంత ఉన్నాయి. కొండంత ఉన్నా కూడా మీ జ్ఞానాగ్ని ప్రజ్వరేలా చేసుకుంటే ఒక్క అగ్గి పొల్లతో పెద్ద గడ్డి వామును దగ్ధం చేసినట్టు కొండంత కర్మలు ఉన్నా కూడా ఈ జ్ఞానాగ్నితో, అగ్గిపొల్లతో గడ్డివాముని దగ్ధం చేస్తాం. జ్ఞానాగ్నితో మొత్తం నీ జీవితంలో నువ్వు తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలు, నువ్వు అనుభవిస్తున్న చేస్తున్న ఆగామి కర్మలు, నీ అకౌంట్లో ఉన్న సంచిత కర్మలు అన్నీ బూడిదైపోతాయి. అటువంటి ప్రయత్నం చెయ్యాలి. కానీ ఈ జ్ఞానాగ్ని సంపాదించుకునేటువంటి ఈ శక్తిని చిన్న అల్పమైన దానికి ఖర్చు పెడితే మీ వల్ల కాదు. ఎప్పటికీ మీ బతుకు బాగుపడదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, శక్తి పెరిగితే మీరు సాధనలో గంటలు గంటలు కూర్చోగలుగుతారు. మీ శక్తి హీనమైపోయి మొదటికి వస్తే కూర్చోవడం కూడా కష్టమే. అంతకుముందు కూర్చునేవారు 2 గంటలు 3 గంటలు, ఇప్పుడు కూర్చోలేకపోతున్నారు. ఈ శక్తి పోయింది, రకరకాలుగా ఖర్చు పెట్టేశారు. ఇంకా పత్రి గారి స్థాయికి ఎప్పుడు ఎదుగుతారండి? విశ్వామిత్రుడికి ఇంకో పరీక్ష పెట్టాడు, రమ్మను పంపాడు. సార్ మళ్ళా 1000 సంవత్సరాలు చేసి మళ్ళీ సంపాదించాడు. రమ్మను చూడగానే కోపం వచ్చేసింది. ఇంద్రుడా ఈ నాటకాలు ఆడుతున్నాడు నా దగ్గర అని చెప్పి, వీడి సంగతి తేలుస్తానని చెప్పి రాయి అయిపోమని శపించాడు. శపించాడు. ఈ శక్తి అంతా అయిపోయింది వీడిది. అప్పుడు తెలిసింది శక్తి పోయాక, అయ్యి బాబోయ్, మొన్న కామం గురించి పోయింది, ఇప్పుడు క్రోధం గురించి పోయింది నా శక్తి అంతా అని చెప్పి ఎంత నష్టపోయానని మళ్ళా చేసి మళ్ళా సంపాదించాడు. ఈసారి ఇంకో పరీక్ష పెట్టాడు ఇంద్రుడు. విశ్వామిత్రుడు భోజనం టైం అయిపోయింది, భోజనం చేద్దామని కూర్చున్నాడు. ఆ టైంకి ఆయన వచ్చి మారువేషంలో, నాకు ఆకలిగా ఉంది భిక్షాందేహి అని చెప్పి అన్నాడు. విశ్వామిత్రుడు శక్తి మళ్ళా వచ్చింది కాబట్టి గ్రహించాడు వాడు ఇంద్రుడే అని. ఇంకో పరీక్ష పెట్టడానికి వచ్చాడు. కామము క్రోధం అయిపోయింది, ఇప్పుడు లోభం మీద టెస్ట్ పెట్టాడు. అప్పుడు మళ్ళా కోప్పడదాం అనుకున్నాడు, కానీ లాభం లేదు, ఇప్పటికే నేను ఎంతో నష్టపోయానని చెప్పి సహించి లోపలికి ఆహ్వానించి ఆ భోజనం తను తినడం మానేసి వాడి భోజనం పెట్టాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, ఇప్పుడు నువ్వు బ్రహ్మర్షివి అయ్యావయ్యా, అన్నిటినీ అధిగమించావు అని చెప్పి చెప్పాడు. నువ్వు అర్హుడువు ఇప్పుడు, అన్నిటికీ అతీతుడువు అని చేత పత్రి గారు ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని సమయం వృధా చెయ్యడు, ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు, చివరికి ఆత్మను పొందుతాడు, ఆత్మస్థితి పొందుతాడు, నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తాడు. ఆయన చెప్పిన ఈ ఒక్క పాయింట్లో ఎంత లోతు మీనింగ్ ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ఊరికే సమయాభావం గురించి చాలా విషయాలు చెప్పలేదు, కానీ లోతుకి వెళ్తూ ఉంటే ఇంకా ఎన్నెన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఇన్ని విషయాల అవగాహన ఉంటే ఎందుకు సమయం వేస్ట్ చేస్తామండి? సాధనకి బాగా కేటాయించుకుంటాం మన సమయాన్ని, జ్ఞానాన్ని పెంచుకుంటాం, జ్ఞానం మీద దృష్టి పెడతాం. ఈ సమయం వృధా గురించి వీలవుతే రేపో లేకపోతే ఎల్లుండో ఇంకోసారి నెక్స్ట్
సెషన్లో మనం చెప్పుకుందాం. అంచేత పత్రి గారు చెప్పారు, ఆత్మజ్ఞాని సమయాన్ని వృధా చేయడు అన్నారు. ఆయన చేయరు, ఆయన చూస్తున్నాం కదా పత్రి గారిని, మనం సమయాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాడో. మనం ఏం చేయాలంటే సమయాన్ని వృధా చేయడం వీలైనంత వరకు వృధా చేయకుండా జాగ్రత్త పడుతూ మనం జ్ఞానాన్ని పెంచుకుందాం. జ్ఞాని అయిన వాడు ఎలాగా వృధా చేయడు, మనము వృధా చేయకుండా జ్ఞానాన్ని పెంచుకుందాం. వాడు ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు, మనము అదే పని చేద్దాం. అది చేత సార్ చెప్పినటువంటి ఒక్క మాటలో ఎంత అర్థం ఉందో. గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పుస్తకాలన్నీ ఎందుకు చదవమంటారు పత్రి గారు అంటే దీనికోసమే. ముందు ఇండియన్ స్పిరిచువాలిటీ, దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. భారతము, మరి భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు, వేదాలు, అలా ఎంతోమంది యోగుల యొక్క అష్టాదశ పురాణాలు, ఇలాంటివన్నీ సంపాదించుకుని వాటిని చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పత్రి గారి పుస్తకాలు నేను చెప్తున్నాను, నేను తప్పనిసరిగా మొత్తం 50-60 పుస్తకాలు ఉన్నాయి, అవి సేకరించుకోండి. ఇంకా వాటి మించిన జ్ఞానం ఏది లేదు. న్యూ ఏజ్ అంటారు కానీ అవి ఏమి అర్థం కాక కొత్తది అనుకుంటారు. అంతకన్నా గొప్పగా మనకి పత్రి గారు బోధించడం జరిగింది. అంచేత ఏమిటంటే మరి ఇటువంటి జ్ఞానం మనకు రావాలి అంటే భీమవరం 3 రోజుల క్లాసులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హాజరవ్వాల్సిందే. భీమవరంలోనే మీకు అంతులేని అపారమైన జ్ఞానం మనకి లభిస్తుంది. సరిగ్గా మీరు తీర్చిదిద్దబడతారు. పత్రి గారి మార్గంలో మనం పయనిస్తాం. ఇది ఊరికే అంత తేలికేం కాదు, నేను చెప్తున్నాను. మీరు ఆత్మజ్ఞానమే మీకు కావాలి. నేను అందుకే చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి 3 రోజులు ఆత్మ కోసం కేటాయించండి. 3 రోజులు, 27 రోజులు దేహం కోసం కేటాయించుకోండి. ఏమంటే 3 రోజులు కూడా కేటాయించుకోలేరా? అబ్బాయి మేము వినేస్తున్నామండి మీ దాంట్లో, ఎంత మూర్ఖులండి. వింటారు కొంచెం తెలియడానికి. దాంట్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వెళ్ళాలి అంటే సరైన విధంగా ఆ గురువు సమక్షంలో కూర్చుంటాను. మీరు చూడండి, ఇక్కడ కూడా మీరు చూస్తే నేను కనుక సీట్లో ఉంటే ఖచ్చితంగా ఎక్కడ ఏ లోపాలు ఉన్నా సరి చేస్తూ ఉంటాను నేను. గురువు అదే, పత్రిక చేసేది అదే. తేడా ఉంటే ఊరుకోను నేను. ఆ కోపం ఎక్కువ ఈయనకి అదే అనుకుంటారు. గురువు కోప్పడపోతే నువ్వు తప్పు చేసేటప్పుడు నీ తప్పు ఎలా సరి అవుతుంది? తెలుసున్నవాడు సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది సరి చేయడానికి ప్రయత్నం చేయడమే నిజమైన కోపమా? చేత మరి ఇలా మార్నింగ్ క్లాస్ అన్నది చాలా అద్భుతమైనటువంటి మనకి అవకాశం. భీమవరం క్లాసులు ఇవన్నీ అటెండ్ అవుదాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.